ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మమతా బెనర్జీకి తెలివితేటలతో పాటు అతి తెలివితేట కూడా ఎక్కువే అంటారు. 2021 ఎన్నికల్లో కాలుకు దెబ్బ తగిలిందని చెప్పేసి వీల్ చైర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె కారు డోర్లో ఇరుక్కుంది, దానివల్ల నడవలేని పరిస్థితి అని చెప్పి వీల్ చైర్లో ఎన్నికల ప్రచారం చేశారు. దానివల్ల సానుభూతి వర్కౌట్ అయింది, సానుభూతి ఓట్లు పడ్డాయి. తీరా ఎన్నికల పోలింగ్ ముగిశాక మళ్ళీ యథావిధిగా నడిచారు. అంటే ఎన్నికల ప్రచారం సమయంలోనే దెబ్బ ఎందుకు జరిగింది, ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్ ముగిసిన తర్వాత రోజు ఎలా నయమైంది దెబ్బ, ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, అది గత ఎన్నికల్లో జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీకి భయం స్టార్ట్ అయిందో లేక రేపొద్దున ఓడిపోయినప్పుడు కారణం చెప్పాలి కదా. ఒకళ్ళు ఓడిపోతే బెంగాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంది, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడొచ్చు. 294 స్థానాలు ఉన్నాయి. గెలవాలంటే 148 స్థానాలు సంపాదించారు. 148 స్థానాలకి మమతా బెనర్జీ కొంత అటు ఇటుగా ఊగిసలాడుతున్నారు. అంటే బీజేపీ బాగా పెరిగింది. గతంలో 77 స్థానాల నుంచి ఎంతవరకు పెరిగింది అనకాడ కన్ఫ్యూజన్ ఉంది. 130 కాడికి వచ్చి పెరిగి ఆగిపోయిందా, లేదా 148కి పైగా సాధించి అధికారాన్ని బీజేపీ సంపాదించుకుంటుందా, రకరకాల చర్చలు సర్వేలు బయటకు వస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలవబోతుందని చెప్తున్నాయి. దానివల్ల మమతాలో కూడా భయం స్టార్ట్ అయినట్టుంది. ఒకళ్ళు ఓడిపోతే అరే గెలుస్తాననే కాన్ఫిడెన్స్ తనకు ఉండొచ్చు కాక, కానీ ఓడిపోతే కూడా ఏదో ఒక రీజన్ చెప్పాలిగా. ఎందుకు ఓడిపోయంటే మమతా బెనర్జీ పరిపాలన బాగలేక, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయక ఓడిపోయిందంటే తన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఒప్పుకోదుగా. కాబట్టి ఏదో కారణం వెతుక్కోవడం కోసం ఇగో బీజేపీ ఎన్నికల కౌంటింగ్ ని మ్యానిపులేట్ చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోఆపరేట్ చేస్తుంది. ఎన్నికల కౌంటింగ్ లో ఖచ్చితంగా బీజేపీ పార్షియాలిటీ బీజేపీకి ఎన్నికల సంఘం పార్షియాలిటీ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ సమయంలో అక్రమాలు జరగకుండా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కాపలాగా అయ్యాలి అని నిన్న మమతా బెనర్జీ వాళ్ళ పార్టీకి పిలిపించారు. నేను కూడా ఒక పోలింగ్ బూత్లో కాపలాగా వస్తాను, మీరు కూడా కాపలాగా అయ్యండి అంటే వ్యవస్థలు అంటే ఆమెకు మేబీ అంత గౌరవం లేదు. మరి నిన్న దాకా బెంగాల్ రాష్ట్రంలో ఉన్న అధికార వ్యవస్థ అంతా మమతా బెనర్జీ కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏంది ఆమె ఆరోపణ ఏంది, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా కోఆపరేట్ చేస్తుంది అని. సో ఏది ఏమైనా నేను ఒక పోలింగ్ బూత్ దగ్గర కాపలా ఉంటా, మీరంతా కాపలా ఉండండి అనేది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చింది. నిన్న ఒక ధర్నా కూడా చేసింది. ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది అనే కారణం చేత. సో ఇదంతా దేనికోసం అని చూస్తే, అంటే ఎడావుడంతా దేనికోసం అనేది చూసినప్పుడు ఖచ్చితంగా రేపు ఓడిపోతే కారణం చెప్పడం కోసం. చూసారా, బీజేపీ అక్రమాలకు పాల్పడిద్దని నేను ముందే చెప్పాను. అక్రమాలకు పాల్పడే గెలిచింది. ఈవీఎం తీర్పు ఇది, ప్రజల తీర్పు కాదు ఇది. ప్రజలు మా కోటేశారు, కానీ వాళ్ళు గెలిచినట్టు ప్రకటించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసింది అని చెప్పడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఇవాళ నుంచే వాళ్ళ కార్యకర్తలని మైండ్ని లేదా ప్రజల మైండ్ని ట్యూన్ చేశారనుకోండి, రేపు తన పరిపాలన బాగలేక ఓడిచ్చారు అనేది లేకుండా ఉంటుందిగా, ఆ చర్చ లేకుండా ఉంటుందిగా. అందుకనే ప్రజల మైండ్ని ట్యూన్ చేయడం కోసం తను ఓడిపోయిన కారణాన్ని వెతుక్కునే పనులు మమతా బెనర్జీ పడ్డారా, ఇలా రకరకాల అనుమానాలు అయితే ఖచ్చితంగా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మే 4వ తారీఖు మీద అందరిలో ఉత్కంఠ ఉంది. ప్రధానంగా బెంగాల్ ఎలక్షన్స్ మీదే ఉత్కంఠ. 2 విషయాలు, ఒకటేమో బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, రెండవ రకమైన ఉత్కంఠ ఏమో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పాత్ర ఏంటి, విజయ్ వల్ల ఎవరికి ఇబ్బంది, ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్. ఈ 2 విషయాల మీద అందరి దృష్టి ఉంది. మన తెలుగు వాళ్ళ దృష్టి కూడా ఇదే. ఈ రెండు విషయాల మీద ఉంది. బెంగాల్లో ఎవరు గెలుస్తారు, అండ్ దెన్ తమిళనాడులో విజయ్ పరిస్థితి ఏంది, విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తాడు, ఈ రెండింటి మీద ఉంది. మీరేమనుకుంటున్నారు, మీ అంచనా ఏంది? బెంగాల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, తమిళనాడులో విజయ్ ఎన్ని సీట్లు సంపాదిస్తాడు మీరు అనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి. కానీ మమతా బెనర్జీ అయితే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒక రకమైన భయంలో, ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కనపడుతుంది. చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.